ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఉల్లివడలు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. మరి ఇప్పుడు ఈ ఉల్లివడలు తయారు చేయడం కోసం ఒక కేజీ ఉల్లిపాయలని బాగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే అల్లం తరుగు కూడా వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను సోంపు వేసుకొని రుచి సరిపడిన సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది చూసుకొని వేసుకోండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. ఇప్పుడు ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఉల్లిపాయలు కలిసేంత వరకు బాగా చెత్తటి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉంచేసామంటే ఉల్లిపాయల నుంచి వాటర్ అనేది వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు బియ్యం పిండి, అలాగే ఒక పావు కప్పు మైదా తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు శనగపిండి అయినా సరే మైదా ప్లేస్లో తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఉల్లిపాయల్లో నుంచి వచ్చే వాటర్తోనే ఈ పిండినంతా బాగా కలిపి పెట్టుకొని, ఇప్పుడు కావాల్సినంత సైజులో ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా వడల్లాగా వెత్తుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకున్నామంటే ఉల్లి వడలు రెడీ అండి.